హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఉలవలతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. మందంగా ఉన్న దోసపెనం తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా మినపగుళ్ళని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఈ పోపు దినుసులన్నీ కూడా ఎంత బాగా వేయించుకుంటే ఈ కారపొడి అనేది అంత బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఈ పద్ధతిలో ఒకసారి ఉలవలతో కారపొడి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే పెనంలో హాఫ్ కప్పు దాకా పచ్చెనగపప్పు తీసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఇవి వేయించుకున్నంతసేపు కూడా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను ఆల్రెడీ వేయించుకొని బద్ద చేసుకున్న ఉలవపప్పును మీకు చూపించడం కోసం ఒకసారి మళ్ళీ పెనంలో వేయిస్తున్నానండి. అంటే అంతసేపు అవసరం లేదు, జస్ట్ మీకు చూపించడం కోసమని వేయిస్తున్నానండి. ఇలా ఉలవపప్పుని 2 కప్పుల దాకా తీసుకున్నానండి. జస్ట్ హీట్ అయ్యేంత వరకు వేయించుకుంటానండి. ఆల్రెడీ వేగిన పప్పే కాబట్టి వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కారానికి తగ్గ మిరపకాయలను తీసుకున్నానండి. ఈ మిరపకాయలను కూడా అస్సలు నూనె అనేది వేయకుండా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చినట్టయితే వెల్లుల్లి రేపలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక చిన్న చిప్ప కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. అలాగే నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని వేపుకుందాం. చింతపండులో తడి అవి ఏమన్నా ఉంటే పోతుందండి ఇలా వేయించుకోవడం వల్ల. అన్నీ ఇలా వేయించుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఈ పొడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి లేకపోయినా ఈ పొడి అనేది బాగా పనిచేస్తుందండి. ఉలవపప్పు అనేది అన్ని విధాలా మంచిది కదండి ఆరోగ్యానికి. డెఫినెట్లీ మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి అనేది, పొడి పొడిగా. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.